అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో డబుల్ నెంబర్ ప్లేట్లు ఉన్న 4 కార్లు కనిపించడం స్థానికంగా కలకలం రేగింది. ఆ కార్లలో డిఆర్ఐ సెంట్రల్ అధికారులు మఫ్టీలో వచ్చినట్లు తెలిసింది. అటవీ సంపదైన పూడు భూములు అలాగే అలుగులను అక్రమంగా దొంగిలించి ఎగుమతి చేయాలనుకున్న 7 రైల్వే కోడూరు పట్టణంలోని ఎస్ఆర్కే లాడ్జిలో తలదాచుకున్నారు. ఆ సమాచారాన్ని అందుకున్న డిఆర్ఐ అధికారులు లాడ్జిలో దాడి చేసి 7 అదుపులోకి తీసుకున్నారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు డిఆర్ఐ అధికారులు నిందితులను విచారించారు. అటవీ సంపద అయిన అలుగులు పూడుపాములను స్వాధీనం చేసుకుని 7 అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో 3 కోడూరు ప్రాంతానికి, 2 తెలంగాణకు చెందిన వారు ఉండగా మరో 2 కర్నూలు జిల్లాకు చెందిన వారని అధికారులు గుర్తించారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తీవ్ర పొగమంచు నేపథ్యంలో భారత వాతావరణ శాఖ దేశ రాజధాని నగరం ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీలో 100 మీటర్ల దూరం కూడా కనిపించినంతగా దట్టమైన పొగమంచు అలుముకుంది. రోడ్డు, రైలు, విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఢిల్లీ నుంచి బయలుదేరాల్సిన 150కి పైగా విమానాలు రద్దయ్యాయి. మరో 200 విమానాలు ఆలస్యంగా బయలుదేరుతున్నాయి. అలాగే ఉత్తర భారత్లోని పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాలను కూడా పొగమంచు కమ్మేసిందని ఐఎండీ వాతావరణ శాఖ పేర్కొంది. తెల్లవారుజామున ఆగ్రా, బరేలీ, అమృత్సర్, అంబాలా, సాఫ్టర్జంగ్ వంటి ప్రాంతాలు విజిబిలిటీ 0 స్థాయికి పడిపోయింది. వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కఠిన చర్యలు అమలు చేస్తున్నప్పటికీ ఫలితాలు మాత్రం శూన్యంగా ఉంటున్నాయి. T20 ప్రపంచ కప్ 2026కి రంగం సిద్ధమవుతుంది. ఫిబ్రవరి 7న ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా టోర్నమెంట్కు ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ క్రమంలో పొట్టి క్రికెట్ ప్రపంచ యుద్ధానికి భారత్ జట్టును సెలెక్టర్లు ఇవాళ ప్రకటించనున్నారు. జట్టును ఇప్పుడే ప్రకటిస్తున్నప్పటికీ టోర్నీ మొదలయ్యే రోజు వరకు మార్పులు చేసే అవకాశం ఉంది. T20 ప్రపంచ కప్నకు ముందు జనవరిలో స్వదేశంలోని న్యూజిలాండ్తో పరిమిత ఓవర్ల సిరీస్లకు కూడా సెలెక్టర్లు జట్లను ప్రకటించనున్నారు. కివీస్తో T20 సిరీస్లో తలపడే జట్టుని ప్రపంచ కప్ కోసం ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభమన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ బ్యాటర్లుగా కొనసాగుతారు. జితేష్ను తొలి ప్రాధాన్యత వికెట్ కీపర్గా ఎంపిక చేయనున్నారు. యథావిధిగా సంజు శాంసన్ 2వ వికెట్ కీపర్గా ఉంటాడు. హార్దిక్ పాండ్యా, దుబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఆల్రౌండర్లుగా జట్టులో ఉండనున్నారు. బుమ్రా, హర్షదీప్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ స్పెషలిస్ట్ బౌలర్లుగా కొనసాగుతారు. ఇక యశస్వి జైస్వాల్, నితీష్ కుమార్ రెడ్డి, పరాగ్, రింకు సింగ్, ప్రసిద్ధ్ కృష్ణలను స్టాండ్ బైలుగా ఎంపిక చేసే అవకాశం ఉంది. మరోవైపు పేలవ ప్రదర్శనతో ఇబ్బంది పడుతున్న గిల్పై వేటు వేసి యశస్వి జైస్వాల్ను కానీ ఈశాన్ కిషన్ను జట్టులోకి తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.